ఈ ఈ ఈ వాటర్ ఎన్కౌంటర్లు చేసే బ్లడీ పోలీస్ ఆఫీసర్లు కూడా నేను చెప్తున్నా. మీరు అనుకుంటున్నారు మా డీజీపీ గారు చెప్పారు కాబట్టి మేము ఎన్కౌంటర్ చేసాం, తోసాం, మా హోమ్ మినిస్టర్ గారు చెప్పింది కాబట్టి తోసాం. ఎక్కడికి పోదు నాయనా, కాలం గిర్రని తిరిగి వస్తుంది. 3 సంవత్సరాలు ఆగండి, కంగారు ఏం లేదు. వాటర్ ఎన్కౌంటర్ల మీద ఎవడెవడు జైలుకి వెళ్ళాడో నేను ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా చెప్తున్నా. ది బ్లడీ ఐపీఎస్ ఆఫీసర్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పర్టికులర్ క్రైమ్స్. మీరు ఒక మనుషుల్ని, చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించకుండా, వాళ్ళకి శిక్షలు వేయించకుండా ఈరోజు మీరు వాళ్ళని వాటర్ ఎన్కౌంటర్లో చంపేసి పడేసేటువంటి విధానం పట్ల ఖచ్చితంగా రేపు న్యాయ విచారణ జరుగుద్ది. కంగారు ఏమి లేదు. గిర్రని కాలం తిరిగి వచ్చింది. సుబ్బారావు వాళ్ళ కూతురు వస్తుంది. హోమ్ మినిస్టర్ అనిత, డీజీపీ, ఎస్పీ వీళ్ళందరూ కలిసి మా నాన్న చంపేసారని ఒక కంప్లైంట్ పెడుతుంది. 2 నిమిషాల్లో ముద్దా అయిపోతావమ్మా, నువ్వేం కంగారేం లేదు. నిన్న జరిగింది కూడా వాటర్ ఎన్కౌంటర్ మీద విచారణ జరగదు, ప్రభుత్వంలో మీరే ఉంటారనుకుంటే ఎట్లా? విశాఖపట్నం సెంట్రల్ జైల్లో అధికారికంగా పరామర్శించిన మీరు అదే విశాఖపట్నం సెంట్రల్ జైల్లో చెప్పుకుడు తినే రోజు ఒకరోజు వస్తుంది. హెరిటేజ్ ఫుడ్కి, హెరిటేజ్ సంస్థలకి సీఈఓగా పనిచేసే మీకు లా అండ్ ఆర్డర్ ఎట్లా? వాట్ యు ఆర్ కన్సర్న్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ది హెరిటేజ్? నేను అడుగుతున్నా. హెరిటేజ్ సంస్థలకు